ఆ విద్యార్థి చనిపోయిన ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు. అవయవదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన కిరణ్ చంద్ 10వ తరగతి చదువుతూ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ నెల 13న అస్వస్థతకు గురయ్యాడు. తలనొప్పి, మెడ నొప్పి విపరీతంగా రావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. డాక్టర్ల సూచనల మేరకు వెంటనే విశాఖపట్నం తరలించారు. అక్కడ వివిధ వైద్య పరీక్షల అనంతరం మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం అయిందని, ఎన్నో రోజులు బ్రతకడని చెప్పడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. అయితే శ్రీకాకుళంలోని జేమ్స్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తుండగా బ్రెయిన్ డెడ్ అయింది. ఏకైక వారసుడైన కిరణ్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. జీవన్ దాన్ కమిటీ సభ్యులు అవయవ దానంపై అవగాహన కల్పించి కిరణ్ చంద్ గుండె, కాలేయం, కళ్ళు, కిడ్నీలు సేకరించారు. గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా శ్రీ పద్మావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 5 ఏళ్ల బాలికకు అమర్చారు. కళ్ళు రెడ్ క్రాస్కు, కిడ్నీలు, కాలేయం విశాఖకు వెంటనే పంపించారు. తన కుమారుడు భౌతికంగా లేకపోయినా మరో 5గురికి జీవితాల్లో వెలుగులు నింపడం సంతోషకరమన్నారు కుటుంబ సభ్యులు. డెడ్ అయిపోయాడు. ఇంకెవరికైనా పనికొస్తుందని వీళ్ళు అంటే వచ్చి మాట్లాడారు మేడం గారు, జీవన్ దానం చేయాలి, దానికి ప్రెజరు ఏం లేదండి. వాళ్ళు మామూలుగా అడిగారు. మేడం గారు ఎలుగుంది 2 days 5 daysలో చనిపోతాడు, మరి మీరు కాల్ చేయడం ఏమో చేస్తారు మీ పద్ధతి ప్రకారం అని అన్నారు. మీరు ఆలోచించండి, చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ కదా. నిన్న మార్నింగ్ వచ్చారు, అడిగారు. దీంట్లో ఏం ప్రెజరేట్ చేయలేదు. మామూలుగా ఇది ఇలాగ ఉంది కాబట్టి మీరు ఇలా చేస్తే బాగుంటుందండి. ఫోన్లో మరి ఇంకెందుకు, సిచ్యువేషన్ అలాగ అయిపోయింది అత్త అనేసి మేము డెసిషన్ తీసుకున్నాం. ఏ మంచి కోసమే కదా అని. అంతేనా. బాగా చదివాడు, బ్రిలియంట్ స్టూడెంట్. రవీంద్ర భారతిలో చదివాడు. బాగా రాశానని చెప్పాడు. వాళ్ళలో ఉన్న జ్వరం వచ్చింది కానీ జ్వరం ఉంది అని కూడా చెప్పలేదు. ఎప్పుడు బాగా రాశాను, ఇంకా ఎలా రాయాలి, ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలి